నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఉదయం సైఫ్ అలీ ఖాన్ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ ఆయన ఇంట్లో ఉదయం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల 3 గంటల మధ్య ప్రాంతంలో ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. 6 టైమ్స్ ఆయన మీద స్టాప్ చేయడం జరిగింది. కత్తిపోట్లు 6 సార్లు పడవడం జరిగింది. ఆ సమయంలో ఉటావుట్న ఆయన కొడుకు అయినటువంటి అలీఖాన్, ఇబ్రాహిం అలీఖాన్ అనే ఆ కొడుకు 23 సంవత్సరాలు, ఆ అబ్బాయి కొడుకు తండ్రిని వెంటనే లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. దేవుడి దయ వల్ల అన్ని ఆపరేషన్స్, సర్జరీస్ అన్ని చేయడం జరిగింది. 6 చోట్ల ఎక్కడెక్కడ పొడవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఆయన దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఒక గొప్ప యాక్టర్. ఆయన తండ్రి అయినటువంటి చాలా ఫేమస్ క్రికెటర్, ఇండియన్ క్రికెటర్ అయినటువంటి మన్సూర్ అలీ ఖాన్ పటోడి అంటే ఎంత ఫేమస్ తెలుసు. వాళ్ళది పెద్ద రాయల్ ఫ్యామిలీ వాళ్ళది. అలాంటి ఫ్యామిలీలో బాంద్రా పోలీస్ వాళ్ళు 2 టీములుగా డివైడ్ అయిపోయి, ఒక టీంలో 7, ఇంకో టీంలో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అనే 8 మంది, ముంబై టీం వాళ్ళు 7, మొత్తం అందరు కలిసి తరోగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఏదైనప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అయితే సీసీ ఫుటేజ్ ఏదో ఉంది. సీసీ ఫుటేజ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ తరోగా మొదలుపెట్టారు వాళ్ళు. ఇప్పటికే ఫోరెన్సిక్ వాళ్ళు ల్యాబ్ వాళ్ళు వచ్చి ఆ కత్తి ఒక 2.5 ఇంచెస్ అంట కత్తి. ఆ కత్తితో 6 సార్లు పడవడం వల్ల ఆయన పడిపోవడం వల్ల వెంటనే ఆయన తండ్రిని కొడుకే ఇబ్రాహిం అలీ ఖాన్ అనే కొడుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉటావుట్న లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆయన ఒక సైఫ్ అలీ ఖాన్ గొప్ప ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. ఆయన భార్య ఒకటి కరీనా కపూర్ తెలుసు కదా. కపూర్ ఫ్యామిలీ చాలా ఫేమస్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో నుంచి ఈ రకంగా ఒక ఇన్సిడెంట్ జరగడం అందరికీ బాధాకరంగా బాధపడాల్సి వస్తుంది. నేనైతే చలించిపోయాను. ఏదైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల ఆయనకి సర్జరీ కూడా జరిగిపోయింది. అంతా వెళ్ళని చెప్పి అంటున్నారు. మీడియా వాళ్ళు కూడా లీలావతి హాస్పిటల్ వాళ్ళంతా వచ్చి మీడియా ముందర వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడే అతనికి సర్జరీ చేశాము, అంతా బాగానే ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒక యాక్ట్రెస్ అక్కడ ఉన్న ఏరియాలో అంతా కూడా చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు పోలీస్ సేఫ్టీ ఎక్కువ ఉండాలి అక్కడ. ఎంత ప్రైవేట్ సెక్యూరిటీ వీళ్ళు యాక్టర్స్ పెట్టుకున్నా కూడా ప్రైవేటు పోలీస్ వారు కూడా ఈ సినిమా వాళ్ళకి మటుకు చాలా జాగ్రత్తగా పగడబందిగా చేయకపోతే ఏదో రకంగా ఏదో కోణంలో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అతను ఒకడు వచ్చిన వ్యక్తి దొంగతనం అని చెప్పి అంటున్నారు. దొంగతనంగా వచ్చి ఇంట్లో అటాక్ చేయాలని చూసాడా, లేదన్నా ఏదైనా కాన్స్పిరసీ, ఏదైనా కుట్ర దాగి ఉందా వెనక, ఇవన్నీ కూడా తరోగా మనకి ఆ అక్యూజ్డ్ అసలు ఎలా వచ్చాడు, అతను ఏ రకంగా వచ్చాడు, దాని వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్, ఎవరైనా వెనక నుంచి చేయించారా, ఇవన్నీ కూడా తరోగా మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. దీని మీద కూడా తరోగా 2 బృందాలుగా టీమ్గా డివైడ్ అయిపోయారు. వాళ్ళు దీని మీద తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్యూజ్ని పట్టుకుంటున్నారు. ఎక్కడ కూడా వాడు దొరుకుతాడు. ఎప్పటికైనా సీసీ ఫుటేజ్లో దొరికిపోతాడు. ఇక అక్కడే పొడిచిన వాడు అప్పుడే ఎక్కడ పారిపోడు. ఎక్కడెక్కడ బిల్డింగ్లో ఎక్కడ దాముకొని ఉంటాడు. వాడిని ఖచ్చితంగా పట్టుకొని వాడిని అరెస్ట్ చేయడం అయితే గ్యారంటీ. ఆ పనిలోనే ఉన్నారు పోలీసు వారు. ముంబై బాంద్రా పోలీసు వారు అంటే చాలా మామూలు వ్యవహారం కాదు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఎక్కడైనా వ్యక్తులైనా సరే పట్టేసుకుంటారు వాళ్ళు. కాబట్టి దీనిలో కూడా ఎవరు కూడా ఆయన అభిమానులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుడి దేవాలయం అయితే మటుకు ఆయనకి ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ డేంజరు. ఎవరు కూడా బాధపడకని కోరుకుంటున్నాను. నమస్కారం.